ಈ ದಿನ ಶ್ವೇತಾ ಫ್ರಮ್ ಕಲಘಟಗಿ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ సార్ ಧಾರವಾಡದಲ್ಲಿ సార్ ನಡೆದ సార్ రుద్రప్ప గారు ఎస్ సార్ ట్రాన్స్లేషన్ చేస్తారు. ఎస్ ఇక్కడ 300 మంది ఉన్నారు. ఎస్ సార్ వాళ్ళందరికి కూడా తెలియాలి. ట్రాన్స్లేట్ చేయమ్మా వైభవి. ఓకే సార్. ಈ ದಿನ ಶ್ವೇತಾ ಮೇಡಮ್ ಅವರು ఈ రోజు శ్వేత మేడం ಸರ್ ತಟವರ್ತಿ ಸರ್ ಹೇಳಿದ ಕ್ಲಾಸು తటవర్తి సార్ చెప్పిన క్లాస్ ని ಅದು 7/7/2025 7th ಜುಲೈ 7/7 లో 2025 లో చెప్పిన 7/7/2025 లో చెప్పిన క్లాస్ ని ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ చాలా అద్భుతంగా ಶರೀರದಲ್ಲಿ 2 ತರದ ಜೀವನದ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರು. 2 రకాల జీవితం గురించి చెప్పారు. ಶರೀರದ ಜೊತೆ ಇದ್ದಾಗ, శరీరంతో ఉన్నప్పుడు ಮತ್ತು ಶರೀರ ಬಿಟ್ಟ ನಂತರ, శరీర విడిచిన తర్వాత ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಇವೆರಡು ಪಾಯಿಂಟ್ಸ್ ನ ಉದಾಹರಣೆ ಸಹಿತ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ఈ 2 పాయింట్లని ఉపమానంతో సహా చాలా బాగా చెప్పారు. ಅದೇ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಕಬೀರರ ಬಂದ ಅದ್ಭುತ ಸಂದೇಶವನ್ನ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. అంతే కాకుండా కబీరుల వారు ఒక ఉపమానాన్ని సందేశాన్ని కూడా చెప్పారు. అనంತರ మనస్ಸಿನ ಕುರಿತು, తర్వాత మనస్సు గురించి, ಧ್ಯಾನದಲ್ಲಿ ನಡೆಯುವ ಪ್ರಕ್ರಿಯೆ ಬಗ್ಗೆ, ధ్యానంలో జరిగే ప్రక్రియ గురించి ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಹಂತ ಹಂತವಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ. చాలా ಅದ್ಭುతంగా ಸ್ಟೆಪ್ ಬೈ ಸ್ಟೆಪ್ ವಿವರಿಂచారు. ಇದು ಬೇಸಿಕ್ ಧ್ಯಾನ, ಬೇಸಿಕ್ ಹೊಸದಾಗಿ ಬರುವಂತವರಿಗೆ ಬಹಳ ಉಪಯೋಗಕರವಾದದ್ದು. బేసిక్ గా కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి బేసిక్ గా అర్థం చేసుకోవడానికి చాలా బాగుంది. ನಾವು ಎಲ್ಲೇ ಹೋದ್ರು ಈ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅನ್ನ ಹೇಳಿದ್ರೆ ಅವರಿಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ సబ్జెక్ట్ ని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ಅವಾಗ ಅದನ್ನ ಗ್ರಹಿಸಿ ಅವರು ಧ್ಯಾನ ಮಾಡಲು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾರೆ. వాళ్ళప్పుడు దాన్ని గ్రహించి ధ్యానాన్ని ప్రారంభిస్తారు. ನಾನು ಕೂಡ ಇದು ಕೇವಲ ಧ್ಯಾನ ಒಂದೇ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೆ. నేను సహా ధ్యానం ఒకటే అని అర్థం చేసుకుంటుని ಧ್ಯಾನದಿಂದಲೇ ಜ್ಞಾನ ಇಷ್ಟು ತಟವರ್ತಿ ಸರ್ ಇಂದ ನನಗೆ ದೊರಕಿದೆ. ధ్యానం నుంచినే జ్ఞానం అనే ఇంత పెద్దది నాకు తటవర్తి సార్ ఇంకానే అర్థమయ్యింది. ಈ ಜ್ಞಾನವನ್ನ ನಾನು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ఈ జ్ఞానాన్ని నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ನನ್ನ ಜೊತೆ ಅಥವಾ ಬೇರೆ ಬೇರೆ ಕ್ಲಾಸ್ ಅನ್ನು ಕೂಡ ಮಾಡ್ಬೇಕನ್ನುವಂತ ತಪ್ಪನ್ನ ನನ್ನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ ತಮ್ಮೆಲ್ಲರೂ ನೋಡಿ. అన్ని చోట్ల నేను క్లాస్ చెప్పాలి అనే తపన నాలో ఏర్పడుతుంది అందరిని చూసి. ಸರ್ ಎಲ್ಲ ಬುಕ್ಸ್ಗಳನ್ನು ಸುಮಾರು 60 ಪುಸ್ತಕಗಳನ್ನು ನಾನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. ಸರ್ 60 పుస్తకాలని మొత్తంగా నేను కొన్నాను. ಪ್ಲಸ್ 4 ಕಾಪೀಸ್ ಈಚ್. ಪ್ರತಿ 4 ಪುಸ್ತಕಗಳನ್ನು, ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಪುಸ್ತಕ ಹೆಡ್ಡಿಂಗ್ ಇರುವಂತ ಎಲ್ಲ ಪುಸ್ತಕಗಳನ್ನು 4 ಕಾಪಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. ప్రతి పుస్తకాన్ని 4 పుస్తకాలు, ప్రతి పుస్తకం 4 కాపీ నేను తీసుకున్నాను. ನಾವು ಹೊರಗಡೆ ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಕೂಡ ಆ ಪುಸ್ತಕ ತೆಗೆದುಕೊಂಡು, ಅಂದ್ರೆ ಜ್ಞಾನದ ಜೊತೆಗೆ ಪುಸ್ತಕಗಳಿದ್ರೆ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ, ಆ ಜ್ಞಾನ ಕೂಡ ಹೊಂದ್ತಾರೆ. ధ్యానంతో పాటు జ్ఞానమైన పుస్తకాన్ని మేము పట్టుకెళ్తే దాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ನಾವೆಲ್ಲ ಕೂಡಿ ತಾವು ಹೇಳಿದ ಹಾಗೆ మేమందరూ కలిసి మీరు చెప్పినట్టుగా ఈ ధ్యాన కర్ణాటక అನ್ನು ಮಾಡೋಣ ಸರ್. జ్ఞాన కర్ణాటక సార్. థాంక్యూ సార్. చెప్పినట్టుగా ధ్యాన కర్ణాటకాన్ని చేద్దాం. రుద్రప్ప గారు చెప్పండి సార్. ధారవాడ మీరు కాస్త ఎంకరేజ్ చేయండి. చేస్తాను సార్. చేస్తే ఎవ్రీ మంత్ మేము వస్తాం అక్కడ. సార్ చేస్తాను సార్. చేసి అందరినీ ఇంకా ఎడ్యుకేట్ చేద్దాం. సార్.
ఇది మనందరి యొక్క కృషి. ఎస్ సార్, తప్పకుండా చేస్తాం సార్. మీరు చెప్పేది కరెక్ట్. ధ్యానంతో సరిపెట్టడం కాదు, ఎస్ జ్ఞానం కూడా కావాలి అని. ఎస్ సార్, 100%. కర్ణాటక ధ్యానం చేస్తే చాలు అనుకుంటున్నారు, ఎస్ శారీరక లాభాలు వస్తే చాలు అనుకుంటున్నారు, ఎస్ అనుభవాలు వస్తే చాలు అనుకుంటున్నారు. ఆ మైకంలో ఉన్నారు అందరూ. ఎస్ సార్, మాస్టర్లు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కరెక్ట్. ఆ మాస్టర్లు అంటే పరిపూర్ణులు కాదు, జ్ఞానం ఉన్నవాడే పరిపూర్ణుడు. కరెక్ట్. పత్రి గారి దగ్గర అపారమైన జ్ఞానం ఉంది. ఎస్ ఆయన బ్రహ్మజ్ఞాని, ఎస్ సామాన్యుడు కాదు.